ఎప్పుడైతే శ్రీనివాసుడికి పద్మాదేవి కంటే రంగరంగ వైభవంగా కళ్యాణం అవుతుంది. కళ్యాణం అంటే అయ్యో ఆకాశమంతానే అమ్మా భూదేవి అంతానే అయ్యో బెల్లా పొచ్చులు తెచ్చా ఎందరికో తెలుపు అమ్మ నా పరిటాకులు తెచ్చమ్మా ఓయమ్మా పద్ధతిగా చేసే అమ్మా నా తల్లు అమ్మమ్మ కమలాపాకులు తెచ్చి నా తల్లు తల్లు కాటేరమ్మా ఓయమ్మా అమర్నాథ దేవతలు వాళ్ళు నోతున్నారు. అయ్యో నాగా లోకమనండ నాగాగా జగలే అయ్యా దేవా లోకమనండ దేవా జగల అమర ఉత్తమైన రామదిలో అమ్మ రామదిలో చక్కగా కదులుతుంటే అంటే చక్కగా స్వాముల వారి చేత విఘ్నేశ్వరి పూజ చేయించారు. ఆ పద్మావతి చేత గౌరమ్మదేవి పూజ చేయించారు. అదే విధానం కూడా కళ్యాణం అవుతుంటే లగ్గి పెట్టే నాన్నవారు లక్ష్మీదేవి ఉండే వద్దకెళ్ళి లక్ష్మి నీ ప్రాణనాథుడు పిల్లవలేదు నా పెద్దవాడు ఆ పద్మాదేవి కళ్యాణం ఆడుతున్నాడు. అదే విధానం కూడా ఆ మాటన్నా లక్ష్మీదేవి తన ప్రాణనాథుడి దగ్గరికి వెళ్ళి బాధపడిపోతుందట. అయ్య నాదలో నువ్వు బాధపడద్దు. ఎందుకంటే మరి విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు కాళికా లక్ష్మీదేవి అంటే చక్కగా కాళ్ళు పట్టేదారు. వారుడు గడ్డాలు పూరుని విషయాలున్న దుర్గేంద్ర మహర్షి వచ్చి నా ఎదపైన తిన్నాడని తొప్పేంటో ఒప్పేంటో తెలుసుకోకుండా కోపం ఇచ్చి కొల్లాపురి పట్టణం వెళ్ళిపో. ఆనాటి కాలంలో కోయి పుట్టులో ఉండిపోయి దాహానికి దత్తలు వెళ్ళిపోయి ఆకలి కళ్ళడిపోయి అవతారం ఇస్తే లక్ష్మి నీకు వరం ఇస్తున్నారు. వరమంటే ఇంకో అడిగిన ఇల్లు ఎక్కడ బాబు అవతారం ఇచ్చినప్పుడు ఆలమూరి పట్టణాన్ని
ఆలమాదానికి కూతురు అడివేరు మంగతాయరుగా జన్మాలవుతావు. నువ్వు జన్మాలైనప్పుడు అంటే నీకు కూడా మళ్ళీ పోయిందా మరి అదే విధానంలో కూడా లక్ష్మీదేవి సాక్షాత్తు మంగాతలను వహించేది. ఈ పెళ్లి పెట్టిన వందల పద్మావతి ఏమంటుంది? అయ్యో అయ్యయ్యా చేసేరా మీరు నన్ను పిల్లడేరా కట్టికొన్న చేరండి నరగంగాలేమండు అయ్యో పెట్టిన పారాని ఆరంగాలేదు పెట్టుకున్న పారాని అయ్యా నొట్టబాజీ గానా నా చేతి గగ్గనా చేతి ఉన్నాయమో అయ్యలు అవతారా మిడిసేవా అవతారా మిడిసేవా అయ్యయ్యో నన్నే వేసేవాడు అయ్యో నా ప్రాణ గురుతుడా పద్మావతి దేవి శ్రీనివాసుడు అంటున్నాడు, పోయి పద్మ నువ్వు బాధపడద్దు, దూషించి దోదలు పెట్టద్దు. ఎందుకంటే ఇంకో 7 గడియల్లో వెంకటబాబు అవతారం ఇచ్చినప్పుడు ఆ అలమూరు మంగాదేవి కళ్యాణం చేసుకుంటాను. నా మామగారికుడు ఎత్తానన్నా గట్లు ఇయ్యే చేత మదిలో మంగాదేవి విడిచిపెట్టొస్తాను. నువ్వు గోసావరణంలో స్థానికుల అమ్మాయి భూమి గెలిచిపడతావు అంటే నీ అదే విధానం కూడా నాకు భూదేవి ఇస్తాను. భూమికి వెళ్ళాలి కాబట్టి చక్కగా భూమి అయినా పేరు పెట్టి నీ మెల్లవతాలు కట్టకుండా కొత్త గుళ్ళో కాపమన్నాడు పోయిందా. ఎక్కడ దాకా జరిగిందంతా కూడా శ్రీనివాసు